చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఎంబీఏ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఒక బీ స్కూల్లో మనం ఎంబీఏ కానివ్వండి, బీబీఏ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ కంప్లీట్ చేస్తే, అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ యొక్క ఎంబీఏ కానివ్వండి, బీబీఏ కంప్లీట్ చేస్తే ఉండేటువంటి డిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? సార్ బేసిక్గా ఏమవుతుంది అంటే సార్, ఇంజనీరింగ్ కాలేజ్ పేరులోనే ఉంది ఇంజనీరింగ్ ప్రయారిటీ ఉంటుంది సార్. సింపుల్. అక్కడ ఎంబీఏ అనేటువంటిది ఒక సెక్షన్, ఒక 60 సీట్లు మాత్రమే ఉంటాయి. ప్రయారిటీ అంతగా ఉండదు సార్. ఇక్కడ ఏంటంటే స్టాండ్ అలోన్ బిజినెస్ స్కూల్, ఇట్ ఈస్ నోన్ ఫర్ ఎంబీఏ, ఇట్ ఈస్ నోన్ ఫర్ బీబీఏ, ఇట్ ఈస్ నోన్ ఫర్ పీజీడిఎం. అంటే మా ఉద్దేశము, మా కోర్సులు, మా ఫ్యాకల్టీ, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేనేజ్మెంట్ సంబంధించి ఉంటుంది సార్. ఇంజనీరింగ్ కాలేజ్ ఏముంటుందంటే ఇంజనీరింగ్ సంబంధించి ఉంటుంది. ఇంజనీరింగ్లో మీరు బీటెక్ సిఎస్సి కావచ్చు, ఈసీ కావచ్చు, అక్కడ ఫెంటాస్టిక్ గుడ్. కానీ ఎంబీఏకి వచ్చేసరికి స్పెషలైజేషన్. సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నాకు కన్ను ప్రాబ్లం వస్తే జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్కి వెళ్ళడం దగ్గర, ఆప్థమాలజీ దగ్గరికి వెళ్తాం. నాకు హార్ట్ డిసీజ్ ఉంటే కార్డియాలజీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాను, కానీ నార్మల్ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం. సో అలా ఈ విశ్వం అనేటువంటిది స్పెషలైజ్డ్ కాలేజ్ ఫర్ ఎంబీఏ, బీబీఏ, పీజీడిఎం, కంప్యూటర్ సైన్స్, సైకాలజీ. కంప్యూటర్ సైన్స్లో కూడా మళ్ళీ మేము మేనేజ్మెంట్ ఉంటుంది. సో అలాగా మేనేజ్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణలో ఏదైనా ఉంది అంటే అది విశ్వాని.